నమస్కారం అండి. ఇన్ని రోజులు మనకి పెట్రోల్ రేట్లు ఎన్నికల తర్వాత పెరుగుతాయని చెప్పేసి గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులలో ప్రజలు కూడా చాలా వరకు బార్లు అమ్మడం కూడా మనం చూసాము. మరి ఈ విధంగా నడుచుకుంటూ పోతుంటే ఒకసారి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు, ఒకసారి స్టాక్ లేదు అంటున్నారు, తగ్గుతుంది అంటున్నారు. అసలు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు భారతదేశం? సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టినందువల్ల జనాలు గందరగోళం పడిపోయి పెట్రోల్ పంపుల దగ్గర బారులు తీరి ఏదో ఫుల్ ట్యాంకులు చేయించేసుకుని అన్ని కూడా ఇబ్బందులు కలగజేసుకుంటున్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచడానికి సిద్ధంగానూ లేదు. అంత పెట్రోల్ కొరత కూడా పెద్దగా ఏం లేదు, కావాలని సృష్టిస్తున్న కొరతగా కనపడుతుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటి వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ కొరత ఏం పెద్దగా ఏం లేదండి. ఒక అరగంట పావుగంట లేట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల ఇలాంటి గందరగోళం జరుగుతుంది తప్ప పెట్రోల్ బాగానే ఉంది. పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు పెట్రోల్ రేట్లు పెంచుతామని. కాబట్టి పెట్రోల్ పైన దీనిపైన కొన్ని సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. పెట్రోల్ అంతా అధికంగానే మన దేశానికి ఉంది. ఓకే సార్, అట్లాగే వైసీపీ వాళ్ళు మరీ ఘోరంగా ఎడ్ల బండి మీద ఒక ఆటోని ఎక్కించి మరీ ఘోరంగా అంత చేయడం అవసరం అంటారు? ఇప్పుడు రాజకీయం కోసం చాలా ఎత్తులు గందరగోళాలు చేస్తుంటారు ప్రత్యర్థి పార్టీలు. రాజకీయంగా గెలవాలంటే నిజాయితీగా ఉండాలి. అంటే ఆ పశువుకి విలువ ఇవ్వడం కూడా తెలియని వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకుల అని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి నిజమే, వైసీపీ నాయకులు ఈ మధ్యకాలం చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆ పార్టీ చాలా దిగజారిపోతుంది.